ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు నారా లోకేష్ వీళ్ళిద్దరి పేర్లతో నెట్టింట 2 గ్రూపులు పొట్టు తిట్టుకుంటూ ఉన్నారు. దానికి కారణం నిన్న జరిగినటువంటి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఒక కామెంటు. మామూలుగా ఏదైనా ఫంక్షన్లలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్ జోలికి వెళ్ళరు, సినిమా పరంగానే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఆయన మాట్లాడిన ఒక మాట అయితే డెఫినెట్లీ ఆలోచింపదగే విధంగా ఉంది. ఈ విధంగా ఒకరికొకరు తిట్టుకొని పొట్టు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఉపయోగం అయితే పడింది. ఆయన ఏమన్నారు, మా తాత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు అన్నారు. స్పెసిఫిక్గా నన్నెవరూ ఆపలేరు అని అన్నారు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ని ఆపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఆపే ప్రయత్నం ఎవరు చేశారు, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇవన్నీ కనుక మీకంటే నాకంటే ఫ్యాన్స్ అసోసియేషన్లకే బాగా తెలుసు. ఎందుకని ఈ నెల 14వ తేదీ వార్ 2 రిలీజ్ అవుతుంది. అదే రోజు రజనీకాంత్ గారి సినిమా కూలీ కూడా రిలీజ్ అవుతూ ఉంది. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నప్పుడు 2 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. రజనీకాంత్ గారిని ప్రశంసించుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ, మేము కష్టకాలాలలో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు మాకు అండగా నిలిచారు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. కష్టకాలాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రజనీకాంత్ గారు మద్దతు ప్రకటించారు అని. అండ్ అదే సమయంలో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాని మీద ఏమీ స్పందించలేదు. ఫస్ట్ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంపౌండ్కి జూనియర్ ఎన్టీఆర్కి డిస్టెన్స్ ఉంది. నందమూరిలోని ఈ మిగిలిన వాళ్ళకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళకు డిస్టెన్స్ ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే, అందులో దాచుకోవడానికి ఏం లేదు. సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడైనా, అప్పుడు వాళ్ళందరూ నందమూరి ఫ్యామిలీ పేరుతో పార్టీ చేసుకున్నప్పుడైనా వీళ్ళకి అక్కడ ఏమీ ఇన్విటేషన్ లేదు. ఎప్పుడు ఇన్విటేషన్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమీ స్పందించలేదు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారు రజనీకాంత్ సినిమాను మాత్రం ప్రస్తావించుకొని మేము కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు అని, అదే రోజు రిలీజ్ అయ్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి కనీసం ప్రస్తావించలేదు అని, దాన్ని దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్కి కౌంటర్ ఇచ్చారు అన్నది నారా లోకేష్ వాళ్ళ అభిమానుల వాళ్ళ కంప్లైంట్, వాళ్ళ అబ్జెక్షన్, వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్ అది. సో వాళ్ళు మొదలెట్టారు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ మొదలెట్టారు, వాళ్ళ అభిమానులు మొదలెట్టారు. ఒకరి మీద ఒకరు బాగా గట్టిగా అయితే దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పుడైనా నాయకత్వ మార్పు, తదుపరి నాయకుడు ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు ఆ చర్చలోకి జూనియర్ ఎన్టీఆర్ రాకుండా అయితే ఉండట్లేదు. అంటే తను చాలా సైలెంట్గా ఉంటూ ఉన్నా, రాజకీయాలకు చాలా దూరం ఉంటూ ఉన్నా, తన ప్రమేయం లేకుండానే ఈ చర్చలోకి ఆయన ఖచ్చితంగా వస్తారు ప్రముఖంగా. ఇటు తెలుగుదేశం పార్టీ తదుపరి వారసత్వం నారా లోకేష్ అంటే అసలు నారా లోకేష్కి ఏం సంబంధం, జూనియర్ ఎన్టీఆర్ కదా తదుపరి లీడర్షిప్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు టీడీపీ వర్గాలే కొందరు. సో తనకు అడ్డు లేకుండా చేసుకోవడం కోసం నారా లోకేష్ చాలా పకడ్బందీగా ముందుకెళ్తూ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. సరే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా పక్కగా తప్పుకున్న తర్వాత, అంటే ఇంకా తప్పుకునే టైం వచ్చింది కదా తన ఏజ్ ఫ్యాక్టర్ కూడా, అప్పుడే నారా లోకేష్ తదుపరి టీడీపీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న ఏ విధంగా నడిపించగలుగుతారు అన్న దాని మీద ఆధారపడి కొన్ని రోజులు ఆయన లీడర్షిప్ను చూసిన తర్వాతే బహుశా టీడీపీ తదుపరి లీడర్షిప్ విషయంలో ఎవరికైనా క్లారిటీ వస్తుందేమో. ఇప్పుడు లోకేష్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి. బట్ ఇప్పుడు నారా లోకేష్ 2 రోజుల కింద ట్వీట్ అయినా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ అయినా, ఇంటర్నలీ సంథింగ్ ఈజ్ ఫిష్ అన్న ఆ సంకేతాలు అయితే చాలా స్పష్టంగా పంపించేయాలండి బయటకు.